మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినం దయచేసి ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని గనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవాతి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో మనము ఈ వారం నుంచి త్రిత్వములోనికి మనం వెళుతూ ఉన్నాం. గత వారము పెంతెకొస్తు ధవళ ఆదివార పండుగగా మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఏ రీతిగా జరుగుతుంది, దేవుని యొక్క వాగ్దానము ఏ రీతిగా నెరవేర్పు కలిగిందో ప్రవక్త అయినటువంటి యోగులు చెప్పినటువంటి మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం, అపోస్తుల కార్యముల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఏ రీతిగా జరిగిందో, పేతురు ఏ రీతిగా అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతటికి ఆత్మ కుమ్మరింపుని గురించి ప్రవక్త అయినటువంటి యోగులు ప్రవచనాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆ పండుగను ఎంతగానో జరుపుకునే గత వారం. అయితే ఈ వారము దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధ త్రిత్వ ఆదివారములోనికి, మరి త్రిత్వ ఆదివారము మరి అన్ని వారాల కంటే ఎక్కువ ఈ త్రిత్వ కాలము, ట్రినిటీ ఈ కాలము ఎక్కువగా ఉంటుంది. 23-24 వారాల వరకు వెళుతూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ లేఖనములు, ఆయా సంఘటనలు, దేవుడు ఆయా ప్రజల మధ్య చేసినటువంటి ఆశ్చర్య కార్యములు, ఇవన్నీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మనము సంవత్సర కాలంలో మనము ధ్యానం చేయడానికి అవకాశం ఉంటూ ఉంది. మరి ఈ త్రిత్వము గురించినటువంటి ఆదివారం పండుగ గురించి దేవుని యొక్క లేఖన భాగములుగా పాత నిబంధన పాఠ్య భాగముగా ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 9 వచనాలు, అలానే పత్రిక పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి 14వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన పాఠ్య అంశములు మనకి వారము పాఠ్య భాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ వాక్యమును ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని నడిపింపును కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవాన్ని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నాయన సన్నిధానంలో నీ బిడ్డలుగా మేమందరంలో చేరి ఈ రీతిగా నిన్ను గణపరచడానికి, ఆరాధించడానికి, స్తుతించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానించనైంటుండగా నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ త్రిత్వ ఆదివారం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి అంశము ఈరోజు మనకు ఇవ్వబడి ఉన్నది. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ తిరిగి లేచిన తరువాత అనేక పర్యాయములు అనేక మందికి కనిపించాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తాం. ఆయన పరలోకమునకు ఆయన ఆరోహణం అయిపోతున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి చివరి మాటలు, అంటే ఆయన పరలోకానికి వెళ్ళిపోతుంటున్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి చివరి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధమైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము చివరి వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనము వరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను, అనగా 11 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని
ఆ శిష్యులతో యేసుక్రీస్తు వారు పలికినటువంటి గ్రేటెస్ట్ కమాండ్మెంట్ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అంటున్న మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, పరలోకమందును భూమి యందు నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, నాకు అధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు వారితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నటువంటి మాటలు ఏమిటంటే, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, నాకు అధికారం కలిగి ఉన్నాను, నేను అధికారము కలిగి ఉన్నాను. అయితే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, ఈ సర్వ సృష్టికి కూడా మీరు వెళ్ళి ఏమి చేయమంటున్నాడంటే, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. క్రైస్తవులుగా చేయడం, శిష్యులుగా చేయండి. ఎప్పుడు శిష్యులుగా అవుతారు? క్రైస్తవులుగా మారిన తర్వాత డిసైపుల్స్ అవుతూ ఉంటారు. అంటే సెకండ్ స్టెప్ విశ్వాసులుగా చేయబడదు, కానీ యేసును అంగీకరించి ఆయన కొరకు జీవించేవారుగా, ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా మీరు ఎలా ఉన్నారో అలానే సమస్త సృష్టి అంతటికి వెళ్ళి నన్ను గూర్చి సత్య సువార్తను గురించి మీరు ప్రకటించాలి. నేను మీకు ఏ ఏ సంగతులైతే నేను మీకు తెలియజేసి ఉన్నానో, అంటే నేను మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప వీళ్ళొక మార్గము లేదు, పరలోకము చేరాలి అంటే అనేటువంటి ఆ మాటను యేసుక్రీస్తు వారు చెప్పిన విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలానే పరలోక రాజ్యము చేరాలి అంటే మానవుడు అనుసరించవలసినటువంటి విధి విధానములు, పాటించవలసినటువంటి నియమాలు, చేయవలసినటువంటి భక్తి, ఆరాధించవలసిన వ్యక్తులు ఎవరిని ఆరాధించాలనే విషయాలన్నీ కూడా శిష్యులకు ఆయన శరీరీతిగా ఉన్నప్పుడే అనేక విషయాలు ఆయన బోధించాడు. సామాన్య రీతిలో విద్య లేని వారికి కూడా అర్థమయ్యే రీతిగా ఆయన బోధించాడు. కాబట్టి మీరు శిష్యులుగా చేయండి. అంత మాత్రమే కాదు, కానీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు, ట్రినిటీ, త్రిత్వమైనటువంటి నామము, త్రియేక దేవుని నామములోనికి వారందరికీ కూడా మీరు బాప్తిస్మం ఇవ్వండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఇంకేమంటున్నాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. అంటే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు కదా, సదాకాలం ఉండటం ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దానికి జవాబు గతించిన వారము మనం చెప్పుకున్నటువంటి ఈ పెంతెకొస్తు ధవళ ఆదివారం పండుగలో ఆత్మదేవుడు మన మధ్యలో సంచరించాడనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు, నీడవలే మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆత్మదేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనలను సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. అనగా ప్రభువైన యేసు క్రీస్తుని గురించి మరిన్ని విషయాలు తెలియచేస్తూ మానవ జీవితము మోక్ష మార్గము చేరాలి అంటే నీవు అవలంబించవలసినటువంటి భక్తి జీవితాన్ని, పాటించవలసినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గురించి ఆయన నీకు బోధిస్తాడు. కాబట్టి నేను మీకు తోడుగా ఉంటాను. త్రిత్వము, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి మీరు బాప్తిస్మం ఇవ్వండి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈ త్రిత్వమును, త్రియేక దేవుడు, ఒకే దేవుడు తండ్రిగా కుమారుడిగా ఆత్మరీతిగా ఉన్నాడనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వాధికారి, ఆది అంతము ఆయనే, ఆయనకు అంతము లేదు, కడపటివాడు, మొదటివాడు, మృతుడినైతిని కానీ జీవిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాడు. పరలోకం తాళపు చెవుల దగ్గర ఉంది అయినటువంటి మాటలు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నేను సదాకాలము యుగ సమాప్తి వరకు యుగ యుగములో ఉండువాడు ఆయనే. ఈరోజు మనం చూసినటువంటి
ఈ పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్తైనటువంటి యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రవక్తైనటువంటి యెషయా భక్తుడు ఒక దర్శనాన్ని చూశాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, పరలోకమున్నటువంటి దేవాతి దేవుడు ఆయన ఏ రీతిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూశాడు. కెరాబులు సెరూపులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. సింహాసనాస్తులు ఉన్నటువంటి దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ రేయం పగలు మానక సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని నిత్యము గాన ప్రతిగానాలతో పరలోకం దద్దరిల్లిపోతూ ఉంది. సంగీత నాదములతో దేవాతి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, సమస్త మానవాళి కొరకు ఆయన ఏమి చేసి ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆ దేవదూతలు దేవుని ఆరాధిస్తూ ఉన్నాయి. సైన్యములకు అధిపతి యెహోవా, సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి వాడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ, ఒకానొక దినాన్న ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవించి రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆ సమయాన్ని చూస్తూ ఉంటారు, ఆ దృశ్యాన్ని చూడబోతూ ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు తన ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. దేవాతి దేవుని ముఖాముఖిగా చూసే భాగ్యము దేవుని పిల్లలకు కలిగి ఉంది. ఆయన మనం చూస్తూ ఉన్నాం. ఆయనప్పుడు మనం ఆయనకు సమీపముగా ఉంటాం. ఇప్పుడు మనం దూరస్తులుగా ఉన్నాము శరీర రీతిగా, కానీ అప్పుడు మనం డైరెక్ట్గా ముఖాముఖిగా ఆయన చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇది క్రైస్తవ విశ్వాసము. ఆయన మనం చూడబోతూ ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలోనికి ఒక్కసారి వెళదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ ఒక సన్నివేశాన్ని ఇక్కడ భక్తుడైనటువంటి ఆ యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 8వ వచనం, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం, క్షమించండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచు ఉన్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఇండును, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమయు ఘనతయు ప్రభావములు పొంద అర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఏ విషయమైతే ప్రవక్తైనటువంటి యెషయా భక్తుడు ఆ దర్శనాన్ని చూసి ఉన్నాడో, ఆ దర్శనాన్ని మరలా యోహాను భక్తుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, 24 పెద్దలు కూడా సింహాసనమందు ఆశ్చర్యుడైనటువంటి ఆ దేవాతి దేవుని, ప్రభువుల ప్రభువును, రాజుల రాజును, సమీపంపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి 24 పెద్దలు చూస్తూ వారంటూ ఉన్నారు, నీవే యుగ యుగములకు స్తుతులకు పాత్రుడవు, నీవు ఘనత మహిమ ప్రభావములు పొందనర్హుడవు, నీవు మాత్రమే అర్హుడవు, నీవు మాత్రమే యోగ్యుడవు, నీవే దేవుడవు, నీవే మహోన్నతుడవు, మహాత్యము గల రాజువు అని వారుకున్నటువంటి కిరీటములు దేవుని పాదములు వారు పెట్టి దేవునికి నమస్కారము చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప మహిమను దృశ్యమును ఈ భక్తుడైనటువంటి యోహాను భక్తుడు చూసి ఉన్నాడో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రవక్తైనటువంటి యెషయా భక్తుడు చూసిన దృశ్యాన్ని ఈయన కూడా చూస్తూ ఉన్నాడు. కాకపోతే అక్కడ దేవతలతో స్తుతిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ 24 పెద్దలు కూడా దేవుని ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు గోత్రముల ప్రజలందరికీ తీర్పు తీర్చే ఈ పెద్దలందరూ కూడా అక్కడ ఉంటూ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా ఏమన్నా అంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాత్రమే స్తుతులకు పాత్రుడు కాబట్టి ఆయన స్తుతిస్తూ ఉంటూ ఉన్నప్పుడు అంటే గడప కొమ్ముల పునాదులు అంటే
ఆ ధ్వజము, స్తుతి, ఆరాధన, ఆ ప్రభావం, ఆ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు గడప కొమ్మల పునాదులు కదిలిపోయి ఉన్నాయి. ఏకాత్మతో, ఏకకంఠముతో, పరిశుద్ధతో వారందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతుల పైన ఆశీర్వైనటువంటి దేవత దేవుడు, వారి యొక్క స్థుతుల మధ్య ఆశీర్వైనటువంటి దేవత దేవుడు, ఆరాధనకు అర్హుడుగా ఉన్నటువంటి ఆయన పొగుడుతున్నటువంటి దేవుడు చేస్తున్నటువంటి స్థుతి ఎంతగా గంభీరముగా ఉన్నదంటే దేవుని స్థుతిస్తూ ఉన్నటువంటి విషయాన్ని గడప కొమ్మలు కదిలిపోతూ ఉన్నాయి. అయితే ఆ సాదృశ్యాన్ని, అదృశ్యాన్ని చూసినటువంటి యెషయా భక్తుడు అంటూ ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, నేను ఎక్కడికలాగా వచ్చాను అనుకుంటున్నప్పుడు దేవతి దేవుడు దేవదూత అగ్ని పట్టుకుని అతని పెదవులకు తగిలి కడిగి శుద్ధి చేసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అప్పుడు అంటున్నటువంటి మాటను చూస్తూ ఉంటున్నప్పుడు నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తం నేను ఎవరిని పంపెదను అని అక్కడ దేవుడు అడుగుతూ ఉన్నాడు. నేను ఉన్నాను, చిత్తం నన్ను పంపు అన్నటువంటి మాటను చూస్తూ ఉన్నాడు. ఈ తూర్పు కాలంలో మనం చేయాల్సిన పని కూడా అదే. దేవుని యొక్క స్తుతి ఆరాధనను మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిని, ఆయన ప్రసన్నతను మనము అనుభవిస్తున్నటువంటి మనము ఆ యొక్క అనుభూతిని, ఆయన రక్షణ అనుభవాన్ని పొందినటువంటి మనము కూడా ఈ లోకములోనికి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేదాంత కళాశాలలోకి వెళుతున్నటువంటి అనేక మందికి ఎంటరింగ్ టు లెర్న్, గోవర్ టు స్ప్రెడ్, నేర్చుకోవడానికి వెళుతూ ఉన్నారు, బయటకు ప్రకటించడానికి, టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వారు వస్తూ ఉన్నారు. అందుకే వేదాంత విద్యను అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి ప్రియమైన వాళ్ళ. కాబట్టి దేవుని యొక్క విశ్వాసులుగా, దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా మనమందరము కూడా ఆయన యొక్క రక్షణ స్వార్థను ప్రకటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. పేతురు భక్త కోటికి లేఖ రాస్తూ ఆయన అంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు కదా. ఒకప్పుడు మీరు దేవునికి ప్రజలుగా ఉండక ఇప్పుడు మీరు దేవుని ప్రజలైతిరి, ఆయనకు దూరం ఉన్నటువంటి మీరు ఇప్పుడు సమీపముగా ఉన్నారు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, దేవుడు ఎందుకు మిమ్మల్ని రక్షించుకున్నాడు అంటే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎవరి గుణాతిశయములు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవత దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు, ఎందుకు నేను ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే, టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు క్యారీ ద గాస్పుల్ టు ద జెంటైల్. అన్య జనాంగానికి దేవుని యొక్క వాక్యాన్ని నీవు ప్రకటించాలి, తీసుకుని వెళ్ళాలి, రక్షణ సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి. అదే దేవుడు నిన్ను ఆశిస్తూ ఉన్నది. ఆయన ఏది నీ యొక్క ఆస్తిపాస్తులు నగలనట్లు అడగట్లేదు, కానీ నీ జీవితం ద్వారా ఆయన మహిమపరచబడాలి, నీ జీవితం ద్వారా ఆయన నామాన్ని ప్రకటించేవారుగా నీవు ఉండాలనే విషయాన్ని ఇక్కడ దేవాతి దేవుడు కోరుకొని ఏమని ప్రకటించాలి నువ్వు అంటే, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ పత్రిక పాఠ్య భాగం ఏదైతే ఉన్నదో, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి ఈ మొదటి పత్రిక, ఎఫెసీ పత్రిక చాలా అద్భుతమైనటువంటి పత్రిక. ఎఫెసీ పత్రికలో రక్షణ సువార్తల విషయంలో దేవాతి దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానములు, ఆశీర్వాదములు ఎన్నో ఉన్నాయి. ఈ అధ్యాయములో దేవాతి దేవుడు తన భక్తుల ద్వారా, అపోస్తలుడైన పౌలు ద్వారా అనేక విషయాలు ఇక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖనములో దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, ఆయన ఎదుట నీవు పరిశుద్ధుడును నిర్దోషుడుగాను ఎదురు కళంకము లేనివానిగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం అనేది. కాబట్టి ఆయన నిన్ను తన ఎదుట ఆ రీతిగా ఉంచుకోవడానికి తన పరిశుద్ధమైన రక్తము నీ కొరకు కార్చాడు. ఆ విషయాన్ని తెలియచేయాలి.
అందువల్ల నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి రావాలి అంటే యేసుక్రీస్తు నీ కొరకు రక్తము కార్చాడు. యేసుక్రీస్తు నీ కొరకు చేయవలసిన కార్యమంతా చేసేసాడు. పాపము నుండి, శాపము నుండి, దాస్యము నుండి నిన్ను విడిపించేసి నిత్యరాజ్యములో తీసుకుని వెళ్ళడానికి ఆయన ఆల్రెడీ మార్గము సరళము చేసేసాడు అనే విషయం నువ్వు తెలియచేయాలి. ఇదే రక్షణ సువార్త. ఈ త్రిత్వ కాలంలో యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను మనం ప్రకటించే వారిగా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఈ త్రిత్వ కాలము అంటే త్రిత్వ ఆదివారంలో మనం చేయవలసిన విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క గుణాతిశయములను ప్రచురం చేసే నిమిత్తము మనం రాజులము, యాజకులు అనేటువంటి సమూహముగా ఉన్నాము కనుక దేవుడు మరి ఒక్కసారి నీ యొక్క బాధ్యత ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఏదో నీ రక్షణ పొందిసిన తర్వాత ఊరికి ఖాళీగా కూర్చోబెట్టం కాదు, కానీ నీవు దేవునికి ఒక బలా నమ్మకమైనటువంటి దాసుడుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అనేది. ప్రియమైన వాళ్ళారా, అదే విషయాన్ని ఈ ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా అనేక విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మొదటి అధ్యాయం అనేక ఆశీర్వాదాల దేవుడు మనకు అనుగ్రహించేశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము 3వ వచనం, మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించేశాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించేశాడు. అంటే నువ్వు రక్షణ పొందితేనే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి నీవు వెళ్ళడానికి అవకాశం. ఇట్లనగా తన ప్రియుని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఆలోచన చేస్తూ ఉంటే తన కోసం నిర్ణయించుకొని మనము ఆయన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండాలనేది ఇప్పుడట అనాది సంకల్పము. నీడల దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు రక్షణ పొందుకుని ఉన్నావు. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడిని పిలుస్తూ ఉన్నాడు, దేవుని ప్రణాళిక నీవు ఉన్నావు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీవు వట్టివాడవు కాదు, నీవు అనాథవు కావు, నీవు ఎన్నిక లేనివాడవు కావు, దేవుడిని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తావు. ఈ విషయాన్ని తెలియకపోతే నువ్వేమైపోతూ ఉంటావు అంటే నరకానికి వెళ్ళిపోతూ ఉంటావు. ఆ నరకానికి వెళ్లకుండా ఉండడానికి దేవుడు ఈ తత్వ కాలంలో దేవుని బిడ్డలుగా నీవు చేయవలసిన పని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అదే విషయం అంటే మనము తన ఎదురు పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండవాలని జగత్తు పునాది వేయబడక మన ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా. త్రిత్వములో 2వ వ్యక్తిని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ద్వారా ఈ అధ్యాయంలో తల్లినటువంటి దేవుని చూస్తూ ఉన్నాం, కుమారుడైన యేసు క్రీస్తుని చూస్తూ ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళ ఈ త్రిత్వ కాలంలో ఈ ముగ్గురిని కూడా ఈ అధ్యాయంలోనే మనము చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళ తల్లినటువంటి దేవత దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను రక్షించడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి తిరిగి వచ్చాడు. రక్షణ ప్రణాళికలో నీవు ఉన్నావు అనే విషయాలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క కుమారుడు. కాబట్టి నీవు చేయవలసిన పని ఏంటంటే డూ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని చేయాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని బిడ్డగా జీవించాలి. నీవు ఉన్నటువంటి స్థలంలో నీవు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెగా, ఒక సాక్షిగా నీవు ఉండాలి. క్రైస్తవుడే ఒక నడుస్తున్నటువంటి పత్రికగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇంకేమంటున్నాడంటే జగత్తు పునాది వేయకూడకు ఆయన అంటున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని కృపా మహోదయం బట్టి ఆపుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటును బట్టి
ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చినటువంటి మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైనటువంటి విమోచన విజ్ఞానము చేత జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సువార్త ప్రకటన ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, నిన్ను యేసుక్రీస్తు లేక నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కొరకు రక్తము కార్చాడు, నిన్ను విడుదల చేశాడు, నీవు దేవుని ప్రణాళికలో ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన మాట, ఇది దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల, ఇది దేవుని యొక్క ఆలోచన నీ పట్ల ఉన్నది. కాబట్టి నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని యొక్క కుమారుడుగా ఉన్నావు, దేవుని యొక్క కుమార్తెగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనేక విషయాలు మనం చూస్తూ ఉన్న కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటును బట్టి తన దయా సంకల్పం చెప్పిన చిత్తమును గూర్చిన మర్మం మనకు తెలియచేస్తూ ఉన్నాడు, సంపూర్ణమైన జ్ఞానం మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇదే అధ్యాయము 14వ వచనం వరకు మనం కిందకి వెళుతూ ఉంటున్నప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, 12వ వచనంలో అంటున్నాడు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించినటువంటి మనము తన మహిమకు కీర్తి కలగవలనని దేవుడు తన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పము బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచబడను. ఆయన యందు స్వాస్యముగా, ఆయన బిడ్డలుగా ఆయన ఎప్పుడో ఒక ప్రణాళికలో నువ్వు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. వీఆర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బిడ్డలుగా మనం స్వాస్యముగా ఉన్నామనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ త్రిత్వంలో 3వ వ్యక్తిని కూడా మనము చూడబోతూ ఉన్నాం. ఇంకేమంటున్నాడు, ఆయన తన చిత్తముసారముగా చేసినటువంటి నిర్ణయం చెప్పిన సమస్త కార్యములను జరిగించి ఉన్నాడు అని తెలియజేస్తూ అంటున్నాడు, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయమైనటువంటి ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. ఏ ఆత్మచేత? వాగ్దానము చేయమైనటువంటి ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. దేవతి దేవుడు యోహాను సువార్తలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. 14వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నేను తండ్రిని వేడుకుంటాను, పరిశుద్ధాత్మ మీ మధ్యకు వస్తూ ఉంటాడు, మిమ్మల్ని అనాథగా విడువను, నీకు తోడుగా ఉంటాను అనేటువంటి వాగ్దానం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆత్మ దేవుడు ఏం చేసినట్టు మనము ఆ ఆత్మ చేత ముద్రించబడుతూ ఉంటాం, ఒక స్టాంప్ వేస్తూ ఉంటాం. ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, షీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని కుమారుడు అనే విషయాన్ని ఆత్మ చేత నీవు ముద్ర వేయబడుతూ ఉన్నావు అనేటువంటి దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. వాగ్దానం చేసినటువంటి ఆత్మచేత నీవు నేను కూడా ముద్రించబడి యుగ సమాప్తి వరకు దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాడు. దేవతి దేవుడు నిన్ను కూడా నీడవేళ వెంబడిస్తూ ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ముందుకు సాగిపోవాలి అని దేవుడు కోరుకొని ఉన్నాడు. కాబట్టి ఈ అధ్యాయములో తండ్రిని చూస్తాం, కుమారుని చూస్తాం, ఆత్మదేవుడు చూస్తూ ఉన్నాం. నిత్యత్వ ఆదివాదంలో దేవతి దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, డూ ద వర్క్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. దేవుడిని ఇందులో ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన పని చేయి, ఆయన కొరకు జీవించు, ఆయన బిడ్డగా ఉండు. యుగ సమాప్తి వరకు దేవత దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిత్య రాజ్యములోనికి వెళ్ళే భాగ్యము, యోహాను చూసినటువంటి దర్శనము, యెషయా చూసినటువంటి దర్శనాన్ని ఒకనొక దినాన నీవు నేను కూడా చూడబోతూ ఉన్నాం. అంతవరకు దేవత దేవుని నడిపింపు, ఆత్మ సహాయము మనందరకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ కృపను బట్టి క్రితం ఆదివారంలో నాతో మాతో అందరితో మాట్లాడిన విషయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వ్యక్తమైనటువంటి వాక్యం అనేకులు నాట్లకు నీ కృపాను గ్రహించండి, ఫలించడానికి నీ కృపాను గ్రహించి మహిమ పొందుకోమని దీవించి ఆశీర్వదించండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు ఏ ఆకలిలో ఉన్నారో, ఏ ప్రయాణంలో ఉన్నారో, ఏ అవసరంలో ఉన్నారో క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో వారి యొక్క ప్రతి అవసరం తీర్చబడిన దాకా
నీ కృప కలుగునుగాక, నీ సాక్షులుగా జీవించునుగాక, మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు కృపయు, ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీ అందరికి తోడేండును గాక. ఆమేన్.